మీరు ఇంతమంది అంటే మీ చెల్లిని కోల్పోయారు, మీ అనుచరుని కోల్పోయారు ఆయన చేతిలో. మరి నయం మీద ప్రతీకారం తీసుకున్నానికి ఎప్పుడైనా ప్రయత్నం చేయలేదా మీరు? నేను ఎందుకు తీసుకుంటా ప్రతీకారం? అంటే నయం ద్వారా కదా మీ కుటుంబానికి జరిగిన నయం ద్వారా కాదు, నయం ఒక సాధనం మాత్రమే, చేపించింది మాత్రం రాజ్యం. సార్ రాజ్యం మీద ఏమైనా మీరు ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు? రాజ్యం మీద ప్రచారం చేయడమే ప్రతీకారం. రాజ్యాన్ని మనం ఏం చేయగలుగుతాం? కానీ మీరు కొంతమంది మీ సంఘం వాళ్ళతో కలుపుకొని కోనాపూర్ రాములు, కోనాపూర్ సాంబశివుడు వాళ్ళతో కలిపి నయం మీద దాడి కూడా మీరు ప్లాన్ చేశారని పోలీస్ రికార్డ్స్లో ఉన్నాయి. కోనపూర్ రాములు ఎక్కడున్నాడు, కోనపూర్ సాంబశివుడు ఎక్కడున్నాడు, నేను ఎక్కడున్నా? నేను వెళ్ళిపోయినప్పటికి నేను వాళ్ళని కలిసి మీరు అజ్ఞాతంలో ఉండి వాళ్ళని ముందు పెట్టి వాళ్ళ ద్వారా చేయించడానికి ప్లాన్ చేశాడు నయం చంపడానికి బెల్లి కృష్ణ అనేది పోలీస్ రికార్డ్స్లో ఉన్నాయి. నేనెవని సార్? కొనపూరి సాంబశివుడు అంటాడు మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. అంటే మావోయిస్ట్ పార్టీకి కూడా నయం అనే టార్గెట్ కాబట్టి మీరు ఆ సంఘంతో కలిశారన్నది చెప్తుంటారు. తప్పది, నాకు సంబంధం లేని విషయం అది. అది అన్నడు కూడా పిచ్చోడే. ఎవరైతే అన్నారో వాళ్ళు కూడా పిచ్చోలే అవుతారు. ఎందుకంటే ఒక పెద్ద నాయకుడు ఒక పార్టీలా, అది సమాజం ఒప్పుకోకపోయినా అప్పుడు ప్రభుత్వంతో తగ్గఫారుగా కొట్లాడిన పార్టీ మావోయిస్ట్ పార్టీ, దానికి రాష్ట్ర కార్యదర్శి ఆయన. నేను ఒక సామాజిక కార్యకర్తని. నేను చెప్తే వాళ్ళు వినేంత స్థాయిలో వాళ్ళు ఉంటారా? ఇది తప్పు. ఇది తప్పుడు అవగాహన, తప్పు పిచ్చి ప్రకటన. అంటే అప్పటి నుంచి మీరు అజ్ఞాతంలో ఉండి ఏం చేశారు? ఎక్కడెక్కడ ఉన్నారో ఇలాగ మీరు కొంచెం. సరే, ఇప్పుడు అజ్ఞాతం అంటే నా వ్యక్తిగత అజ్ఞాతం. నేను ఒక సిస్టమ్కు వ్యతిరేకంగా ఉండి ఆ సిస్టమ్ నా మీద దాడి జరిగిస్తున్న క్రమంలో, అంటే వ్యతిరేకత ఎక్కడి నుంచి వచ్చింది? మా చెల్లెని చంపినప్పటి నుంచే వ్యతిరేకత వచ్చింది నాకు. నా మీద దాడి చేస్తున్న నా స్నేహితులను కూడా, నా సహచరులను చంపేసారు. ఇక నా మీద దాడి జరుగుతుందని చెప్పేసి వీళ్ళందరి పిల్లలు ఆగమవుతారని నేను సెట్ బ్యాక్ అయ్యి నాకు అనువైన ప్రాంతంకి వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళారు? 2 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు 17 సంవత్సరాలు మీరు. అయితే నేను నా అనువైన ప్రాంతం చాలా రాష్ట్రాలలో ఉండే. ఆ రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఉండి మరి నేను బతకాలి కదా. బతకాలన్నప్పుడు మొదట్లో నాకు ఏ పని రాదు, ఎందుకంటే నేను గవర్నమెంట్ జాబ్ చేస్తాను కాబట్టి నాకు వేరే పని ఏది రాదు. సొంత రిక్షా దొక్కాలి, అంతటా ఉండవు. కుటుంబాన్ని, బంధువులని, స్నేహితులని, పరిచయస్తులని, ప్రాంతాన్ని అన్నింటిని వదిలిన తర్వాత చేపని నీళ్ళని తీసి బయటకు వేస్తే ఎట్లయితే ఉంటుందో, చచ్చిపోతుందో, నా పరిస్థితి కూడా అదే. కానీ నాకున్న మనోధైర్యాన్ని బట్టి నేను ఏం చేయగలను అనే దాన్ని బట్టి లాస్ట్కు ఆ కోటర్ సీసాలు తాగి పడేస్తే, ఆ తాగి పడేసిన సీసాలు సంచిలాలు ఏరుకొచ్చుకొని అవి అమ్మి ఆ పూటకు బియ్యం కొనుక్కొచ్చుకొని ఆ పూట కారం పొడి తెచ్చుకొని బతికినాం మేము. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక మిత్రుడు నాకు పరిచయం అయ్యాడు. అతను పెయింటింగ్ పని చేస్తాడు. అతని ద్వారా అన్న నాకు ఏ పని రాదు, ఏమైనా పని చేపి అన్న అంటే, నేనున్న అప్పుడు చాలా లావు ఉండి 110 కిలోలు ఉండే. అప్పుడు నన్ను చూసి అన్న నువ్వు ఏ పని చేయగలుగుతావు, ఇంత మంచిగా ఉన్నావు, నీ చేతిలో ఫోను, నీకు బండి, నువ్వు ఎట్లా చేయగలుగుతావు అన్న పని, నేను చూస్తాడన్న పని ఇస్తాడా అన్న అని అన్న. నేను ఎవరైనా ఇవ్వకపోని కాక నువ్వు ఇస్తావా ఇవ్వవా అని నేను అడిగిన ఆయన్ని. అడిగితే సరే అన్న చేస్తాను. ఒక కళ్ళు కంపౌండ్ ఉంటుంది. ఆ కళ్ళు కంపౌండ్ 40-50 సంవత్సరాల సున్నం, అది గీకాలి నా ఫస్ట్ పని. అది గీక్చినప్పుడు నా ఏళ్ళన్నీ పలిగిపోయినాయి. ఆ రోజు నేను స్టార్ట్ చేసిన పని అతనితోనే, అన్న ఈ పని ఎట్లా చేయాలి, ఆ పని ఎట్లా చేయాలి అన్నీ కనుక్కొని పుస్తకం మీద రాసుకొని నేనే సొంతంగా ఒక 10 మందిని తీసుకొని ఆ పని అంతా నేర్చుకొని పెయింటింగ్ పని కాంట్రాక్ట్ నేర్చుకున్నాను ఆ మిత్రుని ద్వారా. అట్లా ఒక కాంట్రాక్టర్ నేను ఆ ఏరియాలో ఒక 10 మంది మంచి పెయింటర్స్లలో నేను ఒక పెయింటర్గా గుర్తింపు పొందిన. అది తర్వాత ఆయన కూడా చెప్పిన ఎవరికి, మాజీ హోమ్ మినిస్టర్ జానారెడ్డి గారికి కలిసిన తర్వాత ఆయన. అయితే ఒక పెయింటర్గా, ఒక మంచి నెంబర్ 1 పెయింటర్లో నేను ఒక పెయింటర్గా మారి తయారై అట్లా పెయింటింగ్ కాంట్రాక్ట్ చేసుకుంటూ బతికేది. ఆ క్రమంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది 2004 ఆ ప్రాంతంలో. వచ్చినప్పుడు హోమ్ మినిస్టర్ జానారెడ్డి ఉన్నాడు. ధైర్యం చేసిన, ఎవరైతే మనల్ని అంటున్నాడో ఆయన దగ్గర పోయి మాట్లాడదాం అని నోముల నరసింహ గారిని తీసుకెళ్ళి ఆయన కలిసి సార్ ఎట్లా చేసి పోదామన్నా, ఆయన కలుద్దాం అంటే అజ్ఞాతలు ఉండి కలుద్దామన్నా అంటే
సరే అని ఆయన తీసుకుపోయాడు. అప్పటికి ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఏది సిపిఎం పార్టీ సభ్యుడు. అది పోయి మాట్లాడిన తర్వాత కానీ నిజంగా మానవత్వవాది జానారెడ్డి. ఆయన అగ్రకులపాయన్నే. ఆయన అప్పటి గవర్నమెంట్లో ఆంధ్ర వలస వాళ్ళ ప్రభుత్వంలో ఒక మెంబరు గవర్నమెంట్లో. ఆయన నన్ను ఏమన్నాడంటే, కృష్ణ ఇప్పటికిప్పుడు నేను అరెస్ట్ చేయాలి, నేను లెక్కకు. కానీ ఏ కేసులో అరెస్ట్ చేద్దాం అనుకున్నాడు? అది ఇప్పుడు మీరు అన్నారుగా అలీముద్దీన్, ఆల్రెడీ మీరు జైలుకి వెళ్ళి బెయిల్ మీద వచ్చారు కదా. బెయిల్ మీద వచ్చినాక నేను దొరకలేను కదా అప్పుడు. ఆ కేసులో అరెస్ట్ చేయొచ్చు, ఇప్పుడు చేయాలి నిన్ను. అయితే అది కాదు విషయం. నువ్వు అందరు చనిపోయారు, నువ్వు ఒక్కనే మిగిలినావు. నాకు కూడా చెప్పకు నువ్వు ఎక్కడ ఉండవు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, పిల్లలు ఆగమైపోతారు అని ఆ జీవులకి నుంచి 10,000 రూపాయలు తీసి నా చేతికిచ్చి, నువ్వు ఎక్కడ ఉంటావు ఉండు, పరిస్థితి బాగలేదు, మన మాట ఎవడు వినడు, మనం చేస్తే నడవదు, కాబట్టి నువ్వు 10,000 రూపాయలు తీసుకొని పో, నువ్వు ఎక్కడన్నా ఉండు, నాకు కూడా చెప్పకు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content. Do watch iDream.